హలో ఎవరీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. ఈరోజు వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 29కి సంబంధించినటువంటి 8 మార్క్స్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు మనం క్వశ్చన్ నెంబర్ 13 నుంచి 28 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 మార్క్స్ కంప్లీట్ చేసాము, 4 మార్క్స్ కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు 8 మార్క్స్లోకి వచ్చేస్తున్నాం. ప్రీ ఫైనల్ దగ్గర కూడా వచ్చేసింది. సో కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ప్రతిరోజు ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. సో మనం నిన్న కూడా టైం టేబుల్ ఇచ్చాం. సో టైం టేబుల్ కూడా ఇచ్చాం, సీక్రెట్ టైం టేబుల్ అని చెప్పేసి లైవ్లో ఉంది అది. సో అది ఓపెన్ చేసి ఒకసారి చూడండి. టైం టేబుల్ కూడా జాగ్రత్తగా ఫాలో అయితే ప్రీ ఫైనల్ మీరు ఖచ్చితంగా 100కి 100 ఈజీగా మీకు అయితే వస్తాయి. ఓకే, సో రియల్ నంబర్స్లో నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో జాగ్రత్త చూడండి. సో ఖచ్చితంగా 100% మనకి రూట్ సమ్ అయితే రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 29లో మనకు వచ్చేటువంటి రూట్ సమ్ ఏ విధంగా వస్తుందంటే, ఇందులో 2 మోడల్స్ ఉన్నాయండి. 2 మోడల్స్, ఎందుకంటే ఒకటి √2, √3, √5, √7 అంటే ఇలాంటి మోడల్ ఒకటి, లేదంటే 6 - √2, 6 + √2, 5 + √3, ఓకే, లేదంటే 3 + 2 √5, 3 + 2 √5, సో 2 + 4 √3 ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి 2 మోడల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే వస్తుంది, మనం అయితే ఈజీగా చేయగలుగుతాం. సో √2, √3, √5, √7 ఈ మోడల్ ఆల్రెడీ మనము ఎక్స్ప్లెయిన్ చేసాము. దానికి సంబంధించినటువంటి వీడియో అయితే మన ఛానల్లో ఉంది. సరే, అది కూడా మీరు ఒకసారి చూసేయండి. సో నేను ఈరోజు సెకండ్ మోడల్ 2 ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో 6 - √2, 6 - √2ని ఎలా చేయొచ్చండి? సో ట్రాన్స్పోజ్ చేయడం వస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ let us assume that 6 - √2 be rational. 6 - √2ని ఏమనుకున్నాం? రేషనల్ అనుకున్నాం. రేషనల్ అయితే ఏమవుతుంది? 6 - √2 = a/b అవుతుంది. 6 - √2 = a/b అవుతుంది. ఈ ab ఏంటంటే a, b ఆర్ ఇంటీజర్స్ అండ్ కోప్రైమ్స్. సో ఇంటీజర్స్ అంటే మీకు తెలుసు, కోప్రైమ్స్ అంటే ఏంటి? కోప్రైమ్స్ అంటే దెర్ ఇస్ నో ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 తప్పించి దీనికి ఏ ఫ్యాక్టర్ ఉండదు అని దాని అర్థం. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో చూడండి, 6 - √2 = a/b. ఈ రూట్ సమ్ చేసేటప్పుడు రూట్ ఒకవైపు ఉండాలి, రిమైనింగ్ అన్ని కూడా ఒక చోట ఉండాలి. ఇక్కడ రూట్కి మైనస్ అనేది ఉండకూడదు. సో -√2 ఉంది. సో -√2ని అటు సైడ్ పంపించేసాం అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ 6 మిగిలిపోతుంది. ఈ a/bని ఇటు తీసుకొచ్చేస్తే -a/b ఉంటుంది. -√2ని అటు పంపించేస్తే +√2 అవుతుంది. చూసారా, రూట్కి ప్లస్ లేకుండా మనం ట్రాన్స్ఫర్ చేసాం. అర్థమవుతుందా? సో 6 - √2 = a/bని -√2ని అటు పంపించేసాం, +√2, a/bని ఇటు తీసుకొచ్చేసాం, -a/b. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే 1bలో b టైమ్స్ కాబట్టి 6b అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు మీరు, క్రాస్ మల్టిప్లికేషన్. 6 × b 6b, 1 × a. సో 6b - a/b = √2. సో √2 అయిపోయిందండి సమ్, అంతే. సో ఇక్కడ వరకు చేస్తే మనకి సమ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మ్యాటర్ అయితే మనం రాయాలి. ఏం రాస్తాం మ్యాటర్? చూడండి, మ్యాటర్ ఏం రాస్తాం? మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఆ 2 లైన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, సో a, b సిన్స్ ab ఇంటీజర్స్ అయితే, సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ప్లేస్లో మనం ఏ ప్లేస్లో 1, b ప్లేస్లో 2 వేసాం అనుకుందాం. ఏమండి, ఏ ప్లేస్లో 1, b ప్లేస్లో 2. సరదాగా నేను అర్థం కూడా చెప్తున్నాను. సో 6/2 - 1/2. చూడండి, 6 2 ఎంత? 6 2 ఎంత? 12. 12 - 1/2 అంటే ఎంత? 11/2. సో 11/2 అనేది ఏమొస్తుంది? ఇప్పుడు మామూలుగా a, b ఇంటీజర్స్ అయితే మనకు 11/2 వచ్చింది. సరదాగా కొన్ని 2 వాల్యూస్ తీసుకుంటే 11/2 అనేది ఏ నెంబరు? అది రేషనల్ నెంబరు. ఏ నెంబరు? రేషనల్ నెంబర్. కానీ ఇక్కడ మనకి ఏమొస్తుంది? √2కి ఈక్వల్ అవుతుంది, అంటే ఇర్రేషనల్ వస్తుంది. సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్, సో 6b - a/b ఈజ్ రేషనల్. ఏమవుతుంది? 6b - a/b ఏమొస్తుంది? రేషనల్ వస్తుంది. బట్ కానీ ఇదేమన్నాడు? ఈక్వల్ టు √2 అన్నాడు కదా. సో సిన్స్ a, b ఆర్ ఇంటీజర్, 6b - a/b ఈజ్ రేషనల్. సో బట్ √2 ఈజ్
రూట్ ఏమవుతుంది, ఇర్రేషనల్. బట్ రూట్ 2 ఈజ్ ఇరేషనల్. సో కాంట్రడిక్షన్ ఏంటంటే వీ నో రూట్ 2 ఈజ్ ఇరేషనల్. ఓకే, రూట్ 2 అనేది ఇరేషనల్ అని మనకు తెలుసు కదా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ, సో ఎస్, ఇఫ్ రూట్ 2 ఈజ్ ఇరేషనల్, సో ఇఫ్ రూట్ 2 ఈజ్ ఇరేషనల్, if root 2 is irrational, 6b minus a by b is also ఏమవుతుంది, ఇరేషనల్ అవుతుంది. 6b minus a by b కూడా ఇరేషనల్ అవుతుంది. సో ఇది కూడా ఇరేషనల్ అవుతే ఏమవుతుంది, అప్పుడు మనం క్లారిటీగా మనం ఒక మాట చెప్పచ్చు, రూట్ 2 ఇరేషనల్ అయితే ఇది కూడా ఇరేషనల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇచ్చినటువంటి 6 మైనస్ రూట్ 2 కూడా 6 మైనస్ రూట్ 2 ఈజ్ ఆల్సో ఇరేషనల్ అని మనం చెప్పచ్చు. అర్థమైందా సమ్మ? సో ఇలా మనం 6 మైనస్ రూట్ 2 ఈజ్ ఏ ఇరేషనల్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. సో రెండవది చూస్తే మనం 3 + 2 రూట్ 5, 3 + 2 రూట్ 5. ఈ సమ్ కూడా చూడండి. ఫస్ట్ సేమ్ let us assume 3 + 2 రూట్ 5 ఈజ్ రేషనల్. దాన్ని మనం ఏమనుకున్నాం, రేషనల్ అనుకున్నాం. సో 3 + 2 రూట్ 5ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి, ఈక్వల్ టు a by b, ఈక్వల్ టు a by b. సో మీకు తెలుసు a, b ఆర్ ఇంటీజర్స్ అండ్ ఆల్సో కోప్రైమ్స్ అని రాస్తాం, ఇంటీజర్స్ అండ్ కోప్రైమ్స్. సో చూడండి, నేను చెప్పాను రూట్ అనేది ఒక సైడ్ ఉండాలి, రిమైనింగ్ అని ఒక సైడ్ ఉండాలి. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ 3 నాటి పంపించేస్తున్నాను. 3 నాటి పంపించేస్తే చూడండి ఏమవుతుందో, 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a by b. ఈ ప్లస్ 3 పంపించేస్తే -3 అవుతుంది. అర్థమవుతుందా? సో 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఎల్సిఎం చేద్దాం, b ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడే కదా చెప్పాను, a ఇంటూ 1 a, b ఇంటూ 3 3b. క్రాస్ మల్టిప్లికేషన్లో మనం చేసేయచ్చు, a మైనస్ 3b బై b. ఇక్కడ 2 అనేది మల్టిపుల్ చేస్తుంది, అటువైపు మనం పంపించేస్తే డివిజన్లోకి వెళ్తుంది. అంటే రూట్ 5 ఈక్వల్ టు a మైనస్ 3b బై 2, ఇటు వచ్చేస్తే 2b అవుతుంది. ఇక్కడ 2 మల్టిపుల్ చేస్తుంది, ఇటు వచ్చేస్తే డివిజన్లోకి వస్తుంది 2b. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 3b బై 2b. గుర్తుపెట్టుకోండి, మ్యాటర్ ఏంటంటే నేను క్లారిటీగా చెప్తున్నాను. సో ఇందాక సమ్మ కూడా సేమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. విషయం ఏంటంటే a, b అనేవి సిన్స్ a, b ఇంటీజర్స్ కాబట్టి a మైనస్ 3b బై 2b ఇది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 కదా, అంటే ఇది కూడా రేషనల్ అవుతుంది. ab అనేవి ఇంటీజర్స్ అయితే a మైనస్ 3b బై 2b అనేది రేషనల్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్, రూట్ 5 కూడా రేషనల్ అవుతుంది, ఎందుకంటే ఈక్వల్ కదా. మరి రూట్ 5 అనేది రేషనలా కాదు, మనకు తెలిసేంటి, రూట్ 5 అనేది ఏంటి, ఇర్రేషనల్, మనకు తెలిసిన విషయం. సో రూట్ 5 అనేది ఇరేషనల్ అయితే ఇది ఏమవుతుంది, ఇది కూడా ఇరేషనల్ అవుతుంది. సో దెన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ గివెన్ 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, 3 + 2 రూట్ 5 ఈజ్ ఇరేషనల్. మ్యాటర్ ఓన్గా రాయొచ్చు. ఎలా రాస్తారు, ఓకే, ఇఫ్ సిన్స్ a and b are integers, a minus 3b by 2b is rational. Okay, so if it is rational, then root 5 is also rational, but it contradicts that root 5 is irrational. root 5 అనే దానికి irrational అనే దానికి వ్యతిరేకంగా ఉంది కదా. సో but it contradicts that root 5 is irrational. If root 5 is irrational, a minus 3b by 2b is also irrational. So then we can conclude that given 3 + 2 రూట్ 5 is irrational అని మనం అయితే ప్రూవ్ చేసేస్తాం. మ్యాటర్ చదివేయండి, ఒక 1 మినిట్లో వచ్చేస్తుంది. ఇలా మనం చేస్తే సరిపోతుంది. సో రియల్ నంబర్స్కి సంబంధించినటువంటి 2 మోడల్స్, ఓకేండి, రూట్ 2 రూట్ 3 రూట్ 5 రూట్ 7 అనేది ఒక మోడల్, అలాగే 3 + 2 రూట్ 5 కానీ 6 - రూట్ 2 6 + రూట్ 2. సో ఇలాగ కొన్ని సమ్స్ అయితే ఉన్నాయి. 5 + రూట్ 3, ఓకేనండి, 5 + రూట్ 3, లేకపోతే 5 - రూట్ 3, 3 రూట్ 2, 3 రూట్ 2. ఓకే, ఇలాంటి సమ్స్ అయితే ఈజీ సమ్స్ అనమాట, ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? సో ఇవి మనకి 8 మార్క్స్కి సంబంధించినటువంటివి. రూట్ 2 రూట్ 3 రూట్ 5 రూట్ 7 చెప్పలేదేంటి సార్ అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. దాని లింక్ అయితే మీకు
కుదిరితే ఇస్తాను, లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ పంపి ఛానల్. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో ఇంపార్టెంట్ సమ్స్ అయితే పెడుతున్నాం మనం, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.